అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన నా తండ్రి, నా కోట, నా శైలము, నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, ప్రాణప్రియుడ, రక్షకుడ, మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు వందనాలు అయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవుడా, ఈ రాత్రికాల సమయంలో నాయన మీ దివ్యవాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. యూట్యూబ్ ద్వారా ప్రభావ చూచుచున్న వినుచున్న వారందరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యం జరిగించు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. దీనురాలు వరుగుపరిచి మాట్లాడుతండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రాలు. నా స్వరము కాదు మీ స్వరము, నేను కాదు మీరు కనబడాలి తండ్రి నాయన. ప్రభావ మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఈ స్థలమంతా నీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశించుతండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరే కార్యం జరిగించండి. మీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశించుతండి నాయన. మా మధ్యన మీరు సంచరించండి ప్రభా. ఆత్మకార్యం జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యాలు పరలోకములో ఏముంటాయండి? సైన్యం ఉంటుందండి. దేవదూతల సైన్యం ఉంటుంది. ఇలాగా మరి పరిశుద్ధుల సైన్యం ఉంటుంది, నీతిమంతుల సైన్యం ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే అనేక రకాల సైన్యాలు ఉంటాయటండి పరలోకంలో. అనేక రకాల సైన్యాలు ఉంటాయటండి. ఆ సైన్యాలకి అధిపతి అంటండి ఈయన. ఆ సైన్యాలకి అధిపతి అయిన ఈయన ఏమని చెప్తున్నాడంటే, మరి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే మొదట ఈ మందిరము మహిమతో నింపబడిందా లేదా? నింపబడింది కదా. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఈయన? ఈ మొదటి మహిమ కంటే అధికమైన మహిమతో ఈ మందిరము నింపబడుతుందని చెప్తున్నాడండి ఆయన. అధికమైన మహిమతో అంటే మొదటి మహిమను మించిపోద్దటండి. మొదటి మహిమను మించిపోద్దటండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను అని చెప్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే ఆయన చెప్పాడు అంటే ఇక దానికి ఏమి లేదు, తిరుగులేదండి. ఇక తిరుగులేదు. అయితే ఈ మహిమ ఏంటి? ఎంతకని ఈ మహిమ మనలోకి ఎలా వస్తుంది? మనం ఎలా నింపబడతాం ఈ మహిమతో? అసలు ఈ మహిమ ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి చూద్దాం. 27వ వచనం. సంఘము ప్రేమించి అది కనకమైన ముడమైన వంటిది మరి ఏదైనా డేట పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోగలని వాక్యంతో మొదటి స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధకే దాన్ని పట్టుతాను గాను అప్పగించుకున్నాడు. అటువంటి పురుషుడు కూడా తన సొంత శరీరంలో వల్ల తన భార్యను పేరు బదులై చాలు. ఇక్కడ ఒక పురుషునికి ఒక స్త్రీ గురించి చెప్తున్నాడండి. ఒక ఉదాహరణ ఇచ్చాడు అక్కడ. పురుషుడు స్త్రీని ఏం చేయాలని చెప్తున్నాడు? భర్త భార్యని ప్రేమించాలని చెప్తున్నాడండి. మరో చోట అంటాడు ఆమె అల్పఘటము అని చెప్తాడండి. అల్పఘటం అని చెప్తాడు. ఎందుకు అల్పమైంది అంటేనంట, స్త్రీలు అల్ప సంతోషులటండి. భర్త ప్రేమతో చిన్నది తెచ్చినా
మురిసిపోతారటండి. బోళ్ళు లక్షలు పెట్టుకునేక్కర్లేదట. బుద్ధిమంతురాలు, జ్ఞానవంతురాలు, గుణవతి అయిన భార్య తన భర్త తెచ్చినా ప్రేమిస్తుంది, తేకపోయినా ప్రేమిస్తుంది. చిన్ని బహుమతి ఇచ్చినా కూడా ఆమె ఏం చేస్తుందట? ప్రేమిస్తుంది, సంతోషపడిపోద్దటండి. అంటే అల్ప సంతోషం. ఎలాంటిది? అల్ప సంతోషం. చాలా చిన్ని దానికి కూడా ఏమైపోతుంది? సంతోషపడిపోతుంది. అలాగే చిన్ని దానికి కూడా ఏమైపోద్దంట? బాధపడిపోద్ది అన్నమాట. క్షణంలో బాధపడిపోద్ది, క్షణంలో ప్రేమ వచ్చేస్తుంది అన్నమాట అండి. అదే భార్యాభర్తల యొక్క ప్రేమ సంబంధం. అదంతా దేవుడిచ్చిందనమాట. అందుకే భర్తలారా మీ భార్యలు ప్రేమించండి. అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఎలా, ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆ సంఘం ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అది కళంకము ఉండకూడదు, అందులోని ముడతేమీ ఉండకూడదు. అసలు ఈ స్త్రీ ఎందుకు చేయించుకునేవారండి? చెప్పండి, ఎందుకు చేయించుకుంటారు? ముడతలు లేకుండా చేయడం కోసమే కానీ స్త్రీ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చే క్లాత్లు ఎలాగుంటాయండి? ఎంత ముడిసిపోయి ఉంటే అది అంత కాస్ట్ కూడా అది దగ్గరికి ఏమైపోవాలి? ఒకప్పుడు ఆ బట్టలు పెట్టెల్లో పెట్టుకుంటే నలిగిపోయి అన్నమాట అండి. కొంతమంది పెట్టుకునే విధానాన్ని బట్టి ఏమైపోయాయి? నలిగిపోయి అన్నమాట. ఈ పురుషులు కూడా అందరూ కాదు, కొందరు అలాగే వేసేసుకునేవారు. ఆ ఇంటి ఇల్లాలు అలాగే ఇచ్చేసేది, ఆ భర్త కూడా అలాగే వేసేసుకునేవాడు అనమాట. ఏంటమ్మా ఈ ముడతలేంటి, ఇది ఏంటని వాళ్ళు అడిగేవారు కదండి. ఇస్త్రీలు చేయించుకునేవాళ్ళు అప్పుడు చేయించుకునేవారు. అంటే అప్పుడు ముందుకి ఇస్త్రీ చేసి ఇచ్చేవారు అండి. ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మెషిన్ ఎన్ని వచ్చేసిన మూలం ఇంకా ఇస్త్రీలు చేయించుకుంటున్నారు. కానీ ఆ రకంగా ఇష్టపడి వేసుకునేవాళ్ళు అలాగే వేసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి అంటే క్లాత్ ముడిసిపోయి ఉండాలి. అప్పుడు అడుగులు పడిపోయి ఎలా ముడిసిపోయో ఇప్పుడు అలా ముడిసిపోతే ఫ్యాషన్ అన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు ఈయన? ముడతలు ఉండకూడదు. ఏం ఉండకూడదట? ముడతలు ఉండకూడదు అంటే మరి ఏం పట్టాలి ఇప్పుడు? దాన్ని పట్టాల వద్దా? అంటే సంఘాన్ని ఏం చేస్తాడండి ఈయన? బాగా ఏంటి కళంకం లేకుండా అంటే ఏంటో తెలుసా? కడిగేస్తాడు అన్నమాట అండి. బాబోయ్ కడిగేశారండి బాబు వాళ్ళు శుభ్రంగానే అని అంటారే. అది కడగడం అంటే ఒక్కొక్కసారి మనల్ని పట్టుకుని ఏం చేస్తాడు దేవుడు? వాక్యం ద్వారా కడుగుతాడండి మనల్ని. ఎలా కడుగుతాడు అనుకుంటున్నారు? అమ్మగారు చెప్తున్నారు ఇలా కావాలని మీరు అనుకుంటే నేనేం చేయలేదండి. నన్ను మరుగుపరిచి ఆయన మాట్లాడతాడు. మిమ్మల్ని కడిగేస్తాడు, నన్ను కడిగేస్తాడు. నన్నేం ఊరుకోడు. బోధిస్తున్నావు కదా అని నన్ను ఊరుకోడైనా నాలో ఏమున్నా నన్ను కడిగేస్తాడు. ఆయన కాళ్ళేళ్ళని ఏమి ఉండదు. మనం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలండి. ఆయన మనలో ఎటువంటి ముడతలు ఉండకూడదు, కళంకం ఏది ఉండకూడదు మనలో. ఇప్పుడంటే అలాంటివి ఏమీ లేవు కానండి. మరి మేము పుట్టన క్రితమో లేకపోతే మా చిన్నప్పుడు కానీ విరేచనాలకు ఇచ్చేవారు కదా, ఏయో తాగించేవారు. వేప చెక్క రసాలని అదేదో ఏటేటో ఉండేయండి అప్పట్లో. నాకు ఆ వేప చెక్క రసం ఒకటే తెలుసు, అది తయారు చేసేవారు మా ఇంట్లో, అందుకని అదే తెలుసు. అది ఎందుకు అంటేనంట కడుపు అంతా ఏమైపోవాలంట? క్లీన్ అయిపోవాలి. కళంకం ఏమీ ఉండకూడదు లోపల. ఏముండకూడదు? కళంకం ఏమీ ఉండకూడదు. అది ఎందుకు తాగారు వాళ్ళు? లోపల ఏమైనా జబ్బు వచ్చిందా? కడుపు నొప్పి రాలేదు వాళ్ళకి, ఏమీ రాలేదండి. కానీ వాళ్ళు మరి నెలకో 2 నెలలకో అలా చేస్తూ ఉండేవారండి.
అంటే లోపల మనం తినే ఆహారాన్ని బట్టి, ఈ తీపి వస్తువులు తినడాన్ని బట్టి, ఇలాగ కొన్ని పదార్థాలు తినడాన్ని బట్టి అంటే మన కడుపులో కొన్ని రకాలు తయారవుతాయి. ఇప్పుడంటే మనం గ్యాస్ అంటున్నాం కానండి, ఈ గ్యాస్ అనేటువంటిది అప్పుడు ఏమనివ్వరంటే నైట్ పప్పు తినకూడదు, కడుపు ఉబ్బుపోద్ది అనివ్వరండి. ఇప్పుడేమంటున్నాం మనం దాన్ని? అది అంటే ఈ గ్యాస్ ఇప్పుడు వచ్చిందా? ఇది అప్పటి నుంచి ఉంది, కానీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నైట్ వేసుకునివ్వరండి, ముద్దపప్పులు అవి తినేవారు. వాళ్ళు పప్పు చారులు తప్ప ముద్దపప్పులు ఏమీ వండుకునేవారు కాదు. ముద్దపప్పు వండారు అంటే రసం పెట్టాల్సిందే మళ్ళీ ఓ పక్కనే. చూసారు ఎంత తెలివిగా వాళ్ళు చేసేవారు. సహజమైనంత వరకు నైట్ అసలు పప్పు తినడానికి ఇష్టపడేవారు కాదండి. అప్పుడు కడుపు భూపోద్ది అనేవారు. ఇప్పుడు మనం ఏమంటున్నాము? గ్యాస్ వచ్చేస్తుంది అంటున్నామండి. అప్పుడు ఉంది ఇది, ఇప్పుడు ఉంది ఇది. కాకపోతే ఇప్పుడు మనకి కంట్రోల్ లేదు. ఎప్పుడేది తినాలో మనకేమో తెలుస్తుందండి. ఇప్పుడు చూస్తే హాస్పిటల్ ఉంది, మందులు ఉన్నాయి. ఇది ఇప్పుడు సంగతి. అప్పుడు ఇంత త్వరగా హాస్పిటల్కి అయ్యి వెళ్ళిపోరండి, మందులు అయ్యి వాడిపోరు. ఫుడ్లోనే వాళ్ళు ఏం చేసేవారు? ఏ టైంలో ఏం తినాలి, ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, కడుపులో కళంకం అనేటువంటిది లేకుండా వాళ్ళు ఏం చేశారు? చూసుకున్నారండి వాళ్ళు తినే ఆహారం. అలాగే మనలో కూడానంట కళంకమేమీ ఉండకూడదని కోరుకుంటున్నాడు ఆయన. మన కడుపులో కళంకమేమీ ఉండకూడదటండి. అంటే మనం తినే వాక్యం అనే ఆహారము ఎలాంటిది తినాలంటే మనం అరగని భోజనం తినకూడదు, తింటే వామిట్ అయిపోయేది, మోషన్స్ అయ్యేవి తినకూడదు. మనకి బలాన్ని ఇచ్చేది తినాలి, శక్తినిచ్చేది తినాలి. ఒకవేళ బాలింతలైనా అనారోగ్యం వచ్చినా తేలికగా అరిగే తినాలి మళ్ళీ వాళ్ళు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కదా. అంటే దీన్ని బట్టి ఇప్పుడు బైబిల్లో కూడా మనం ఎలాంటి ఫుడ్ తినాలి? ఇప్పుడు మనం ఇలాగే తినాలన్నమాట అండి. ఎలా తినాలి? మనకు అనారోగ్యం వచ్చే ఫుడ్ తినకూడదు, మనకి అరగని ఫుడ్ తినకూడదు. ఇలాగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనకు కొన్ని అనారోగ్యాలు వస్తాయని చెప్పేసి కొన్ని శరీరాలకి ఆత్మకి కూడా చాలా లింకప్ అయి ఉంటుందండి. మనలో కళంకం ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. మన లోపల ఏ కళంకం ఉండకూడదని కోరుకుంటున్నాడు అండి. కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, అంటే ఇంకా మరి ఏది కూడా ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా కనపడాలంటండి. ఎలా ఉండాలంటండి? పరిశుద్ధంగా ఉండాలంటండి. అపవిత్రంగా ఉండకూడదు, నిర్దోషమైనదిగా ఉండాలంటండి. మహిమగల సంఘముగాను. చర్చి మీద మనం మహిమగల సంఘము అని రాసుకున్నాం అనుకోండి, మహిమగల సంఘం అవుతుందా? కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటారు మహిమ అని. మనం పేరు పెట్టుకుంటే మహిమ అవుతామా? ఆయన మహిమతో మనం నింపబడాలి. ఈ మంటి ఘటాన్నంట తన మహిమైశ్వర్యంతో మనల్ని నింపుతాడటండి. ఈ మందిరము ఏం మందిరము? నువ్వు నేనే ఒక మందిరాలు, నువ్వు నేనే మందిరాలు. ఆ మందిరాలన్నీ కలిసి ఈ మందిరంలో మనం ఏమవుతున్నాం? సమాధానకరంగా మనం అందరం ఏం చేయాలి? అందరం కలిసి ఏం చేయాలండి? స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి, ప్రార్థించాలి, పని చేయాలి. ఇవన్నీ మనం అందరం కలిసి ఇందులో ఎవరి పనులు వాళ్ళం చెయ్యాలండి. అందుకే అక్కడ ఏమని చెప్తున్నాడు? సమాధానము నేను మీకు అనుగ్రహిస్తాను.
అక్కడ ఏం అనుగ్రహిస్తానంటున్నాడు? సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్తున్నాడండి అక్కడ. ఈ సంఘము పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు, నిర్దోషంగా ఉండాలనుకుంటున్నాడు, నిష్కళంకంగా ఉండాలనుకుంటున్నాడు, ముడతలు అలాంటి ఏమీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇంత కోరిక ఆయనకు ఉన్నటప్పుడు అంట మరి ఆయన కూడా ఏం చేయాలండి? వెల చెల్లించాలి కదా. మనము కొన్ని కోరుకుంటాం కదా. ఇప్పుడు మీరు కూరగాయలకి వెళ్ళారనుకోండి, రుచులు సచ్చులు కొనుక్కుందామని అనుకుంటారా? ఈ పట్టుకెళ్ళని తక్కువ రేటు ఇచ్చేస్తానంటాడు, అయినా బుద్ధి అంటాం. ఎలాంటివి తీసుకోవడానికి ఇష్టపడతాం? మంచి తీసుకుంటాం. అవి అయితే అసలు రూపాయి కూడా తగ్గించనండి అంటాడు వాడు. పర్వాలేదులే కొంచెం తగ్గించు అని మనం అంటాం. తగ్గించినా తగ్గించకపోయినా మన మనసు దేని మీద ఉంటుందండి? పుచ్చిపోయిన వాటి మీద ఉంటుందా? మీకు కావాలంటే ఇచ్చేస్తాను, మీరు పట్టుకెళ్ళిపోండి, నాకు డబ్బులే వద్దు, ఫ్రీగా పట్టుకెళ్ళిపోండి అంటాడు. నాకు అసలు ఫ్రీగా ఇచ్చినా నాకు అయ్యి వద్దు అంటాను మనం. ఎందుకని? శ్రేష్టమైన మనం కోరుకుంటున్నాం. శ్రేష్టమైన కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగిన వెల అక్కడ మనము చెల్లించాలి. ఇప్పుడు అదే ఈయన కోరుకున్న కోరిక ఎలా ఉంది? మరి నిర్దోషంగా ఉండాలి, ముడతలు ఉండకూడదు, మరి ఇవన్నీ కోరుకుంటున్నాడు కదా ఆయన. కళంకం ఉండకూడదు అంటున్నాడు, ముడతలు ఉండకూడదు అంటున్నాడు, పరిశుద్ధంగా ఉండాలంటాడు, నిర్దోషంగా ఉండాలంటాడు, మహిమ గల సంఘముగా ఉండాలంటున్నాడు. సంఘం గురించి చెప్తున్నాడు ఇక్కడ. వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు మందిరం అంటాడు ఆయన. ఇప్పుడు ఈయన సంఘాన్ని అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? వ్యక్తి గురించి మాట్లాడేది వేరుగా ఉంటుంది, సంఘం గురించి మాట్లాడేది. ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నదాన్ని ఏమంటాం? మనం సంఘము అంటాము. అది ఎంత తక్కువ మంది ఉన్నా, ఎంత ఎక్కువ మంది ఉన్నా దాన్ని సంఘమే అంటారు, దాన్ని సంఘమే అంటారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దీన్ని సంఘము అంటున్నాడు. ఆయన తన ఎదుటి దానిని నిలువు పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని ఎలా పవిత్రపరిచాడంట? వాక్యముతో ఉతక స్నానం చేయించాడంటే ఉతికి 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 ఏం చేశాడు ఆయన? నాకు అలాంటి కళ్ళు వచ్చేయండి. బట్టలు ఏం చేసేదాన్ని అంటే ఉతికేసేదాన్ని అన్నమాట. ఉతికేసి వాటిని తెల్లగా చేసేసి వాటర్లో జాడించేసి పిండేసి ఆరేసేసేదాన్ని అన్నమాట అండి. అది ఏంటా అనుకుంటే ఇంతకీ వ్యక్తుల్ని వాక్యం చెప్పి ఏం చేసినట్టు ఇదన్నమాట అండి దీని యొక్క మీనింగ్. ఏంటి బట్టలు ఉతకడం ఏంటి, ఎలాగొచ్చింది ఏంటి, నేను బట్టలు ఉతకడం ఏంటి అనుకునేదానండి. ఒక్కొక్క వస్త్రం ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యం. అర్థమైందా? ఒక్కొక్క వస్త్రం ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యం అన్నమాట. ఒకసారి ఒక ఆమె గురించి నాకు ఏం చూపించాడంటే దేవుడు, ఆ చీరను చూసినప్పుడు కొంచెం అంటే చిరిగిపోయేటట్టు ఉందన్నమాట అండి. అది అంటే అది ఏమైపోయింది? అరిగిపోయింది అనమాట అండి. చీర కూడా అరిగిపోతాయి కదండి, వస్త్రాలు కూడా అలా అరిగిపోయింది అంటండి. అరిగిపోయితే ఇంకా దాన్ని మనం ఏమాత్రం ఉపయోగించినా అది ఏమైపోద్ది? వెంటనే చిరిగిపోద్ది అన్నమాట అండి. అందుకని దాన్ని ఉపయోగించకూడదు. బాబోయ్ ఇదేంటి, ఇలా ఉందేంటి అని కొన్ని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆ వస్త్రంలో ఈ వస్త్రం ఉందన్నమాట అండి. ఏంటి ఇలాగొచ్చింది ఏంటి, ఈ వస్త్రాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటి ఇలాగెత్తుకుంది, అసలు ఎవరిమే ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను అనమాట అండి. నాకు ఈ నైట్ వచ్చిందంటే ఆ మరుసటి రోజు తప్పకుండా ఆ మనిషి వస్తున్నారు అనమాట మా ఇంటికి. ఆ మనిషి వచ్చింది, వస్తప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఆమె కుటుంబ విషయాలు చాలా నాకు షేర్ చేశారు. చేసినప్పుడు ఆవిడ అన్ని విషయాల్లో నష్టపోయారు అనమాట అండి. ఆమె అందరూ మోసాలు చేశారు. వాళ్ళ యొక్క రక్త సంబంధులతో సహా ఆమెను ఏం చేశారు? మోసం చేస్తారండి.
భర్త చనిపోయిన తర్వాత తమ్ముళ్ళ దగ్గరికి వచ్చేసిందంట. ఒక్కడే పిల్లోడు ఆవిడ. ఆ కొడుకుని తీసుకుని వచ్చేస్తే ఆ కొడుకుని మొత్తం వాడేసుకుని ఇక ఆ తల్లి కొడుకుని ఇంకేం పట్టించుకోలేదంటాడు. ఏమనుకుంటుందంట, రూపాయి జీతం ఇవ్వట్లేదు కదా, వాడుకుంటున్నాడు కదా మా తమ్ముడు, వీడు పెళ్ళి అయ్యి చేసేస్తాడు, ఏమన్నా ఇస్తాడని ఈవిడ ఎదురు చూస్తుందంటాడు. చూస్తుంటే ఆయన, నేను ఎందుకు ఇస్తాను, మీ ఇద్దరినే పోషించాను కదా ఇప్పటి వరకుని, దానికి దీనికి సరిపోయింది అన్నాడు. అంటే మా తమ్ముడు ఎంత నాకు ఏంటది అన్యాయం చేశాడని ఇంకా అదే చెప్పుకుంటూ తిరిగేదన్నమాట అండి. తిరిగితే ఒక రోజు నాతో చెప్పారు ఆవిడ, ఏవండి మొదట మీది తప్పది, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం అనేటువంటిది మొదటి తప్పది. ఒకవేళ ఉంటే ఉన్నారు ఆయన దగ్గర, ఆయన పనిచేసినప్పుడే మీరు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, అది మాట్లాడుకోలేదు మీరు. వాళ్ళు ఇస్తారని మీరు ఎలా అనుకున్నారు, అసలు ఇస్తానని చెప్పాడా ఆయన ఏమన్నా మీకు అంటే, అవి ఏం చెప్పలేదండి. మరి చెప్పలేదు కదా, అది ముందే మీరు మాట్లాడుకోవాలండి. మాట్లాడుకోకుండా ఇస్తాడు అనుకున్నాను అని మీరు అండం అనేటువంటిది కరెక్ట్ కాదది. ఎప్పటికైనా ఏం పర్వాలేదు, మీరు బయటకు వెళ్ళిపోయి మీరు వేరేగా చేసుకోండి, ఎలాగ మీ బిడ్డ పనిచేస్తున్నాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారండి. వేరే ఇల్లు అద్దెకు తీసుకుని కష్టపడి పనిచేసి ఇల్లు కొనేసుకున్నారంట. దేవుడు దీవించాడా లేదా? మనుషులు ఎవరో మనకి ఏదో చేస్తారని ఎప్పుడు మనుషుల మీద ఆధారపడకూడదండి. మనం పడే కష్టం మనం పడాలి, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని ఉంది కదా వాక్యంలో. మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు, అయితే నాదే తప్పంటారా అని చెప్పేసి అన్నారన్న. మీకు చెప్పేటంత వయసు నాకు లేదు, కాకపోతే ఏదో ఇది నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు అది అమలు జరుపుకున్నారో, ఒక గృహమే కొనుక్కున్నారు కదండి. హల్లెలూయా. మరి దీవించాడా లేదా వాళ్ళని? ఎప్పుడు కూడా దీవెన ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి మనకి? దేవుని దగ్గర నుంచి రావాలండి. దేవుని దగ్గర నుంచి రావాలి. అప్పుడే మనకి కూడా తృప్తి ఉంటుందండి. ఎవరెన్ని మాటలు మనల్ని అన్నప్పటికైనా, మన మీద అబద్ధ సాక్ష్యాలు పలికినా, నిందలేసినా, ఏం చేసినప్పటికైనా, మనము కష్టపడి చేసుకున్నప్పుడు మనలో ఏముంటుంది? ఒక తృప్తి అనేటువంటిది మనకు ఉంటుందండి. ఇది మా కష్టార్జితం, మేము కష్టపడ్డాది ఇది అనేటువంటి ఒక తృప్తి మనలో, మేమేమి మోసం చేయలేదు అనేటువంటి తృప్తి మనలో మిగిలిపోతుంది. నిజమో అబద్ధమో అనేటువంటిది మనకు తెలుసు, దేవుడికి తెలుసు, ఇంకా ప్రజలకు తెలియదండి. తెలుస్తుందా? ప్రజలు చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చేస్తారండి. దేవుని యొక్క తీర్పులు వేరుగా ఉంటాయి, మనిషి యొక్క తీర్పు వేరుగా ఉంటుంది. అందుకే త్వరపడి తీర్పులు తీర్చొద్దు మీరు అని చెప్తాడు అన్నమాట అండి ఆయన. త్వరపడి తీర్పులు తీర్చొద్దు అంటాడు అన్నమాట. అందుకే నాకు చాలా భయం అండి. గమ్మును ఏదన్నా అనేయడానికి కూడా నాకు చాలా భయం. ఒకవేళ ఏదన్నా మాట్లాడిన ప్రభు నేను ఇలా అన్నాను, నాది తప్పు అయితే నన్ను క్షమించు ప్రభు అని మళ్ళీ వెంటనే నేను దేవుడి దగ్గర ఆయనకి క్షమాపణ చెప్తేనే కానీ నాకు మనసు తృప్తి అవ్వదు అనమాట. ఏమో నేను మాట్లాడిన మాట అది కరెక్టో కాదో నాకు తెలియదు కదా. ఒకవేళ నేను త్వరపడి మాట్లాడానా, తండ్రి నన్ను క్షమించేయ. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే, ఒకవేళ అది న్యాయం కాకపోతే, సహజమైనంత వరకు ఎవరికైనా ఏదైనా సలహా చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకునే చెప్తాను. నేను నా నోటికి వచ్చింది చెప్పను. నేను భయం. ఎందుకంటే దైవ జ్ఞానంతో మనల్ని నింపుతాడు ఆయన. మన జ్ఞానం వేరు, దేవుడిచ్చిన జ్ఞానం వేరండి. మన జ్ఞానంతో చెప్పాము అంటే అది ప్రస్తుతమే పనిచేస్తుంది, తర్వాత అది పనిచేయదండి. దైవ జ్ఞానంతో చెప్పినప్పుడు
అది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ నష్టపోయినా కూడా దేవుడు మనకు తోడు ఉంటాడు. అందులో మనం నష్టపోయినా దేవుడు తోడు ఉంటాడు అన్నమాట. ఆయన ఇలా ఉండాలి అని చెప్పేసి మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచాడటండి. ఏం చేశాడు? దాన్ని పవిత్రపరిచాడండి. అంటే ఒక్కొక్కసారి దేవుని వాక్యం మనకి ఎలా ఉంటుంది? ఉతికేస్తున్నట్టు ఉంటుంది. అవునా కాదా? ఉతికేస్తున్నట్టు ఉంటుందండి, జాడించేసినట్టు ఉంటుందండి, నీటిలో ముంచి పిండేసినట్టు ఉంటుందండి. పిండిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాన్ని ఏం చేస్తాం? ఇలా అంటామా అనమా? ఇలా ఇలా అని అప్పుడు ఏం చేస్తాం? తేగ మీద ఆరేస్తాం. మళ్ళీ ఈ ఎండలో అది ఏమైపోవాలి? ఇప్పుడు శుభ్రంగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఇస్త్రీ పట్టేయాలి. మళ్ళీ ఎంత ప్రాసెస్ ఉందో తెలుసా ఈ సంఘానికి? వధువు సంఘం అంటే మాటలు అనుకుంటున్నారా? నేను పరలోకంలోకి వధువు సంఘంలో ఎత్తబడిపోతానని అనుకోవటం బాగుంటుంది, కానీ వీటి గుండె వెళ్ళాలి మనం. ఇన్ని జరుగుతాయి మన మీద, ఇన్ని అసలు మన మీదే కక్ష కట్టేశారా ఈ పాస్టర్లో? ఎప్పుడు చూసినా ఇదే వాక్యం చెప్తారు నా గురించే చెప్తున్నారు అనుకునే సందర్భాలు ఉండవంటారా? చెప్పండి. ఎప్పుడు నాకు ఇదే వస్తుందేంటి? ఎప్పుడు నీకు అదే వస్తుంది అంటే నువ్వు గ్రహించాలి, అందులో నువ్వు సరి చేసుకోవలసింది ఏదో ఉన్నది. నా గురించే వస్తుందేమో అని నీకు అనిపించింది అంటే, వెంటనే నువ్వేం చేయాలి? సరి చేసేసుకోవాలి. మనం సరి చేసుకుంటే ఎంత ఈజీయో తెలుసా? ఒకవేళ నీ గురించే దేవుడు ఆ మాట పదే మాట్లాడితే గనక, అమ్మో నా గురించే కానీ వస్తుందేమో, ఇది నేనే సరి చేసుకోవాలేమో అని నువ్వు సరి చేసుకుంటే, నిజంగా దేవుడు నీ గురించి ఆ మాట మాట్లాడుతుంటే ఎక్కువగా నెక్స్ట్ ఇంకా నువ్వు సరి చేసుకున్నాక ఇంకా మాట రాదు. ఇదే నీ కారణాలు. అవునా కాదా? అమ్మో ఇప్పటి వరకు నా గురించేనా మాట్లాడాడు దేవుడు ఇలాగా, నేను ఎవరి గురించో అనుకున్నాను ఇప్పటి వరకుని, ఇంకా నయమే నేను బాగానే సరి చేసుకున్నాను అని నీకు ఆనందం అనిపిస్తుందో. ఎప్పుడైతే టాపిక్ మార్చేశాడో దేవుడు, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. ఇన్ని రోజులు నా గురించే మాట్లాడాడు ఆయన ఇలాగా, అమ్మో ఇంకా నయమే నేను వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. ఎందుకు అంటే మనము ఏం చేస్తున్నాము? ఇంటి దగ్గరే మనం ఏం చేస్తాం? ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుని వస్తామండి. ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు మరి మన కోసం మాట్లాడకపోతే ఇంకెవరి కోసం మాట్లాడతాడు ఆయన? చెప్పండి. నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ మాటలు చెప్తే ప్రతి ఒక్కరికి హ్యాపీగా అనిపిస్తుందండి. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు సరి అవ్వాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, నీ నడవడికి మార్చుకోవాలి అంటే ఎలా ఉంటుందండి? ఇబ్బందిగా ఉండదా? ఇంకా నేను ఏం మార్చుకోవాలి ప్రభు? నేను బాగానే నడుపుతున్నాను కదా, నేను ఒకప్పుడులా లేను కదా, ఇప్పుడు నా బుద్ధి సరి చేసుకున్నాను కదా, నా గుణం సరైపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు నాతోటి? నాతో అయ్యి ఉండదులే, బహుశా ఎవరితోటి అయ్యి ఉండొచ్చు అని సమర్థించుకుంటే నువ్వు అది ఒప్పుకునేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో, సరి చేసేసుకున్నావు, నెక్స్ట్ ఇంకా వాక్యం రాదు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఎప్పటి వరకు దేవుడు నా గురించే అది పదే మాట్లాడాడని మనం గ్రహించుకోవాలండి. అర్థమైందా? అది మహిమ కలిగిన సంఘంగా ఉండాలని ఆయన ఏం చేశాడంటే మనల్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచేసాడట. పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. పవిత్రత అయిపోయింది, పరిశుద్ధత ఉందంట. పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడా?
మనల్ని. ఇక పరిశుద్ధులుగా ఉండడం కోసం ఏం చేశాడట? మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఏం అప్పగించుకున్నాడు ఆయన? చెప్పండి, ఏం అప్పగించుకున్నాడు ఆయన? అపహాస్యాలు చేయడానికి అప్పగించుకున్నాడు, నిందలు వేయించుకోవడానికి అప్పగించుకున్నాడు, ఎగతాళి చేయడానికి అప్పగించుకున్నాడు, దెబ్బలు తినడానికి అప్పగించుకున్నాడు, బల్లెపు పోటు పొడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, మొహం మీద ఉమ్ము వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకోవడానికి కూడా అప్పగించుకున్నాడు తను. అర్థమైందా? కొన్ని సమయాల్లో మనం కూడా అప్పగించుకోవాలండి. ఏం చేయాలి? వాళ్ళు మాట్లాడితే మనకు మాట్లాడటం రాదా? వాళ్ళు 10 మాటలు మాట్లాడితే ఒక మాట కూడా మనం మాట్లాడలేమా? మాట్లాడగలం. కానీ ఏం చేయాలి? ఆయన ఎలాగ అప్పగించుకున్నాడో మనం కూడా ఏం చేయాలంటండి? అప్పగించుకోవాలండి. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడంటేనంట, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి అప్పగించుకున్నాడటండి. ఎందుకు అప్పగించుకున్నాడు? పరిశుద్ధులుగా చేయడానికి అప్పగించుకున్నాడంట. ఇప్పుడు సంఘం అంతా ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు? ఒక్కసారి చెప్పండి. నిర్దోషంగా ఉండాలి, కళంకం ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కళంకంగా నిర్దోషంగా మహిమ గల సంఘముగా ఉండాలి. అదే పెండ్లి కుమార్తె సంఘం అండి. మహిమ కలిగిన సంఘం అంటే అదేనండి. మహిమ కలిగిన సంఘం అంటే అదేనండి. దేవుని మహిమతో నింపబడాలండి సంఘం. నువ్వు నేను ఆయనకు ఒక మందిరాలుగా ఉండాలి. మనం ఎలా నింపబడాలి? మహిమతో నింపబడాలి. మనం కూడా ఎలా నింపబడాలి? మహిమతో నింపబడాలి. ఇప్పుడు మనలో కూడా ఇవేమీ ఉండకూడదండి. పవిత్రత ఎలాగొచ్చింది? ఆయన రక్తముతో మనల్ని ఏం చేశాడు? దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రపరిచేసాడట. ఎప్పుడు? మన తప్పులు మనం కప్పుకోకుండా ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చి మనల్ని సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని పవిత్రపరిచేశాడండి. తన రక్తముతో, తన వాక్యముతో మనల్ని పవిత్రపరిచేశాడు ఆయన. వాక్యమే కదా ఆయన. ఆయనే వాక్యము, వాక్యమే ఆయన. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యొద్ద ఉండి, వాక్యమే దేవుడు అయ్యాడు. ఆది యందే వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యము మనిషి మధ్యకు వచ్చేసింది, శరీరాన్ని దాల్చుకుని మన మధ్యకు వచ్చి ఆయన తన ప్రాణాలని అర్పించింది. అర్పించక ముందు ఇవన్నీ అనుభవించాడా లేదా? ఆయన పోలికలోకి మనం వెళ్ళాలంటే ఇవన్నీ మనం అనుభవించకుండా వెళ్ళాలండి. లేదండి నేను ఎవరితో మాట అనిపించుకోనండి, నేను ఎందుకు అనిపించుకోవాలండి అని మనం అంటే అయ్యేదనా? అది సాతానుడు ఊరుకుంటాడా? మనల్ని కదిపి కజ్జానికి వచ్చేస్తాడండి. మనం కాముగా బాగానే ప్రార్థన చేసుకుంటాం, బాగానే పాటలు పాడుకుంటాం, బాగానే ఉంటాము, కానీ దుష్టుడు ఊరుకుంటాడా మనల్ని? ఏదో ఒక రీతిగా మన ఇంట్లో ఎవరో ఒకరు కదుపుతాడు, మన వీధిలో ఎవరో ఒకరు కదుపుతాడు, మన బంధువులు ఎవరో ఒకరు కదుపుతాడు, రక్త సంబంధులు ఎవరో ఒకరు కదుపుతాడు. అందులో మొత్తం మీద మనల్ని ఇరికిస్తాడు.
మనకి ఏ సంబంధం ఉండదు అందులో. ఆ జరిగిన దానికి మనకి ఏ సంబంధం ఉండదో, కానీ అందులో మనల్ని ఇరికిచ్చేస్తాడు అందులో. నాకు అసలు ఏమీ తెలియదని మనం అంటే ఎంత నటిస్తుందో చూడు అంటారనరా. అప్పుడు మీరు కళ్ళల్లో కంటే హృదయంలో ఎడుగుతారు. చూడు ప్రభువా, నేను అసలు అది ఏమన్నా నాకు తెలుసా, దానికి నాకేమన్నా సంబంధం ఉందా, నన్ను ఏంటి ప్రభువా ఇలా ప్రతి దాంట్లో ఇలా ఇరికిచ్చేస్తున్నారేంటి నాయన, ఎందుకు ప్రభువా నువ్వు నా బిడ్డవు కనుక అంటాడు. ఏమంటాడు? ఇరుకైన దారి, కరుకైన మార్గం, కానీ అదే జీవ మార్గం. విశాల మార్గంలో ఏమీ ఉండవు, కానీ తీసుకెళ్ళి పాతాళంలో పెట్టేస్తుంది. ఇరుకైన దారిలో, కరుకైన మార్గంలో నడక బాగుంటుందా? మనం సమాధానంగా ఉందామన్న ఆత్రుడు మనతో సమాధానంగా ఉంటాం. అది అవతల వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ తగులుతాయో తెలుసా? గుండెల్లో గుచ్చుకుంటాయన్న మాట అండి. గాయాలు మన శరీరం మీద ఏం కొట్టరాళ్ళు. వాళ్ళు మాట్లాడే మాట ఒక్కోటి గుండెల్లో ఏమైపోతుంది, మనకి గుండె అంతా గాయమైపోతుంది అన్నమాట అండి. సూటిపోటి మాటలకి, వాళ్ళు మాట్లాడే మాటలకి, నిందలకి, అవమానాలకి, వాటన్నిటికీ అసలు ఈ గుండె ఎలా తట్టుకుంటుంది మనకే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, ఆయన కాపుదల మనకు ఉంది కాబట్టి ఆ నొప్పి మనకు తెలియకుండా చేస్తున్నాడు ఆయన. మాటల యొక్క నొప్పి తెలియకుండా మనకు చేస్తున్నాడు ఆయన. లేకపోతే దాన్ని మనం భరించే శక్తి మనకు ఉంటుందా? అంతకంటే చిన్న మాట వింటేనే మనం తట్టుకోలేనప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు వినాల్సి వస్తుందంటే ఎలా తట్టుకుంటాం మనం అసలని? ఎలా తట్టుకుంటాం? దేవుని యొక్క కాపుదల మనకి నిరంతరం ఉంటుంది. ఆయన కాపుదల మనకి నిరంతరం ఉంటుందండి, నిరంతరం ఉంటుంది. పవిత్రపరిచేస్తాడు, పరిశుద్ధపరిచేస్తాడు. ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడు, ఎప్పుడు పవిత్రపరుస్తాడు? ఉతుకుడు, జాడింపు, ఆరాక, ఐరన్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు ఇందులోకి వస్తుంది అన్నమాట. ఇది అప్పుడు ఆ వస్త్రాలని ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? ధరించుకోవాలనిపిస్తుందా లేదా? ఉపయోగించుకోవాలనిపిస్తుందా లేదా? ఐరన్ చేసిన బట్టలు ఎలా ఉంటాయి? చక్కగా ఉండవా? అంత చక్కగా మనల్ని తయారు చేస్తాడండి ఆయన. ఇంకొక మాట చూపించి మీకు నేను ముగిస్తాను. కీర్తనలు రాసిన గ్రంథము 45వ అధ్యాయం, కీర్తనలు 45. ఆమె వస్త్రము బంగారు బుటాబని చేసినది. అదండి. ఆమె ఎక్కడుందంటండి? అంతఃపురంలో ఉందటండి. అంతఃపురంలో ఉన్నది అంటే సరిపోతుంది. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె అంటున్నాడు అక్కడ. చీకటిలో నుంచి ఎప్పుడైతే వెలుగులోకి మనం వచ్చామో మనం ఎవరి బిడ్డలమైపోయాము? రాజబిడ్డలమైపోతామండి. మనం చీకటిలో ఉండకూడదు. మనం అసలు చీకటి క్రియలు చేయకూడదు. చీకటి వారితో మనకి సహవాసాలు ఉండకూడదు, అంటే సాంగత్యాలు ఉండకూడదు. మాట్లాడొద్దని దేవుడు చెప్పలేదు, మాట్లాడమన్నాడు. కానీ ఏం చేయొద్దన్నాడు? సహవాసాలు, సాంగత్యాలు వద్దన్నాడు.
అందుకని మన క్రియలైనా మన అన్నీ కూడా వెలుగు బిడ్డల్లాగా ఉండాలి, రాజబిడ్డల్లాగా ఉండాలి. రాజబిడ్డల్లాగా ఉండాలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి. రాజులు ఎలా ఉంటారండి? వాళ్ళ వస్త్రాలు ఎలా ఉంటాయి చెప్పండి? విలువైన వస్త్రాలు ఉంటాయి కదా. రాజులటండి ఇంట్లో కూడా పట్టు వస్త్రాలు ధరిస్తారటండి. రాజులు పట్టు వస్త్రాలు ధరిస్తారంట, అంతఃపురాల్లో ఉంటారు వాళ్ళు. అలాగే మరి ఆ గోల్డ్ కూడా, గోల్డ్ ముత్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు ధరిస్తారన్నమాట. వాళ్ళు తీసుకునే భోజనం కూడా ఎంత విలువైన భోజనం వాళ్ళు తింటారండి. ఎలాంటి భోజనం వాళ్ళు తింటారు? సామాన్యుల భోజనానికి వాళ్ళ భోజనానికి తేడా లేదా? ఉందా లేదా? ఒకసారి ఒకళ్ళు ఇలాగ అన్నారు నాతో, అయ్యో పాపం వాళ్ళ పచ్చడమ్మ తింటున్నారు అనుకున్నదట ఒక ఆవిడ. ఒక పేద ఆయన, అంటే ఒక రిక్షా తొక్కునే అతను భోజనం చేస్తాడని మధ్యాహ్నం. ఇప్పుడు జాబు, ఆ జాబ్ నిమిత్తం మరి అలాగే వెళ్తుందేమో మరి చూసి, అయ్యో పాపం పచ్చడమ్మ తింటున్నాడు అని అనుకున్నదటండి. అనుకుంటే దేవుడు మాట్లాడాడట, అంటే దైవికమైన బిడ్డ అని. వాళ్ళ పచ్చడి తింటున్నారు, వాళ్ళు అది తింటున్నారు అనుకుంటే నువ్వు బతకలేవు. ఎవరికి పెట్టింది వాళ్ళు? వాళ్ళకి పచ్చడి పెట్టింది ఆయనే, వీళ్ళకి ఇది పెట్టింది ఆయనే. ఎవరికి ఏది పెడితే అది తినాలి. వాళ్ళ పచ్చడితో తింటున్నారని నువ్వు ఆలోచిస్తే నువ్వు అన్నం తినలేవు ఇంకా. ఎవరికి ఏది పెడితే దేవుడు అది తినాలి అన్నాడంట. నేను అనుకున్నాను అనమాట, అలాంటి ఆలోచనలు ఇంకెందుకు వస్తాయి ఇలాగా అని నేను మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు నేను ఎప్పుడు చేయను అన్నమాట అండి. నా భోజనం గురించి నేను ఆలోచన చేయను, ఇంకొకరి భోజనం గురించి ఆలోచన చేయను. నేను ఇలాంటివన్నీ ఇంకెందుకు వస్తాయి అని నేను అనుకుంటున్నాను అన్నమాట, మనసులో అనుకుంటున్నాను సుమా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అది ఏమన్నాడు అన్నాడు, ఇలా అన్నాడు దేవుడు. అంతే మరి, ఎంత చెట్టుకి అంతే గాలంటారు. వాళ్ళు సృష్టించింది ఆయనే, మనల్ని సృష్టించింది ఆయనే, ఇంకొకరు సృష్టించింది ఆయనే. ఇప్పుడు మనం ఎవరిలాగో ఉన్నామని మనం అనుకున్నామండి, మనం అయిపోతామా చెప్పండి? అసలు ఆ ఆలోచనే తప్పు. ఎవరిలాగో నేను ఉండాలనుకోవటమే తప్పు అసలు. అర్థమైందా? సేవలో కూడా అలాగ అనుకోకూడదటండి. ఎందుకని నేను వాళ్ళకిలా వాడబడాలి, వీళ్ళకిలా వాడబడాలి అనుకోవడం కూడా తప్పు అంటండి. రీతా జడ్సన్ గారు అలాగే అడిగారటండి దేవుణ్ణి, బెనిహిన్ గారిలాగా నన్ను వాడుకో ప్రభు అంటే, ఆల్రెడీ బెనిహిన్ ఉన్నాడు, నువ్వులాగే కావాలి నాకు అన్నాడంట ఆయన. ఇలా ఎందుకు అడుగుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, కానీ నా మెంటాలిటీ అలాంటిది కాదు. అది ఇంకొకరికి ఉన్నది ఎప్పుడు నాకు కావాలి, వాళ్ళకిలాగా ఉండాలి, వీళ్ళకిలాగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఉన్నది నాకు కావాలి, ఇలాంటివి ఎప్పుడు దేవుడిని అడగనండి నేను. నాకు ఇచ్చింది ఏదో నేను ప్రార్థన చేసుకుంటాను, తినేది ఉంటే తింటాను, వస్త్రం అయితే ధరిస్తాను, అలా అన్నమాట. చెప్పాలి అంటే నా వాటి కోసం నాకంటే నా ప్రభువే ఎక్కువ ఆలోచిస్తారండి. ఎందుకని ఆ మాట అన్నాడా లేదా ఆయన? మీకేం కావాలో నాకు ముందే తెలుసు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నా గురించి నేను అసలు ఆలోచించుకోను అన్నమాట. మా పిల్లలు ఏదన్నా అంటే నాకేం వద్దమ్మా అని
ఏట్ల మీద ఇంట్రెస్ట్ అయిపోయిందండి నాకు అసలు మొత్తానికి. ఇదివరకు కూడా ఏ ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు, వివాహమైన కాస్త చిన్నపిల్లలప్పుడు, అప్పుడే కదండి మనకి ఏదైనా ఒక వస్త్రం కొనుక్కున్నా, దేని కొనుక్కున్నా మనకి అది ఉంటుంది అన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అంటే ఏదో కొంచెం మరీ కాదు. కానీ ఇక పిల్లలు ఎదిగే కొలది బడెన్ పెరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మీకు ఇంకా వాటి మీద కూడా ఉండదు. నేను అందులోంచి వెళ్ళాను కనుక మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నది కూడా మీకు అప్పుడు ఉండదు ఇంకా. ఎందుకంటే స్కూల్ ఫీజులు ఉంటాయి, కాలేజీ ఫీజులు ఉంటాయి, ఇంకా బోల్డ్ సమస్యలే తప్ప, ఖర్చు తప్ప రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోద్ది. అప్పుడే చింత వస్తుంది అన్నమాట అండి మన దగ్గరికి. వస్తుందని చెప్పాడు ఇక్కడ, ఫిలిప్పీలకు రాశాడు కదా ఈయన పౌలు గారు. వస్తుంది అది నేను 6th క్లాస్లో ఆ వాక్యం నేను విన్నానండి. దేని గురించి చింతించొద్దు అన్న మాట. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన అని చెప్పారు. వెంటనే ఆ మాటనే నా మనసులో నేనేమనుకున్నానో తెలుసా, అన్ని దేవుడు ఇచ్చేస్తాడంటే మనకి ఇంకేమో ఆలోచించక్కర్లేదట. ఇంక వాటి గురించి ఎందుకు ఆలోచించాలి మనము? దేవుడు ఆలోచించినప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు కదా అని చెప్పేసి ఈ పనిలో ఉన్నాను నేను. ఇది వెతకడం మొదలు పెట్టాను ఇంకా. అంటే ఎప్పుడో ఒక్కసారి ఎందుకీ నేను ఆశపడిందల్లా ఒక్క క్రిస్మస్కి, బాల్య దశలో నది కూడానే. ఆ ఒక్కసారి నేను ఆ బట్టలు కావాలి అని మా ఓల్డ్ అడగడం, ఆ బట్టల కోసం కొంచెం నేను నా మనసులో నేను గలిబిలవ్వడం, ఇదంతా దేవుడు చూసి అది నచ్చలేదు.